పిండి తింటే మరి విరోచనం కావడంలే. బలం ఒకటే కాదు కదా, మలం కూడా వస్తుంది. మలాన్ని ఎట్లా విసర్జించి వస్తున్నావు, నేను ఎంత మలం వెళ్ళాను, ఎలాంటిది వెళ్ళాను అని విచారణ చేసుకుంటున్నావా నువ్వేమన్నా? ఏం లేదు, ఫ్రెష్ చేసి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ కర్మ చేసి నాకు ఫలితం రావాలి అని దాన్ని వెంటబడుతున్నావే నువ్వు. మలాన్ని ఎంత ఈజీగా ఫ్రెష్ చేసావు, డ్యూటీకి పోయిన తర్వాత మరి దాన్ని చూడకుండా ఫ్రెష్ చేసేస్తున్నావు. చేస్తున్నావా? నీళ్ళలో కొట్టుకొని ఇక్కడ పని చేసి ఫలాన్ని ఒకటే ఆశపడి చూస్తున్నాడు. ఇది అట్లాడిది అనుకోమన్నాడు. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆహారం తీసుకుంటున్నావు బలం రావాలని, బలం ఒకటే రావటం లేదు, మలం కూడా వస్తున్నది. మలాన్ని విచారిస్తున్నావా? అట్లా నువ్వు కర్మ చేయి, దాని ఫలాన్ని నువ్వు ఆశించవాలి. అది ఏం రావాలో దుస్తుంది, రాకపోతే పోనీ, అంతే కదా. కానీ ఈశ్వరత్రయాలు వెంటబడి ఓ నేను చేస్తాను నువ్వేం చెయ్యలేవు. ఎందుకంటే చేసే పని వాడి చేతిలో పెట్టుకున్నాడు. ఈశ్వరుడు కూడా ఎవరి అధీనంతో చేస్తున్నాడు. కేనోపనిషత్తు అంతా ఇదే చెప్తుంది, నీ చేతిలో ఏం లేదు. మరి నా చేతిలో లేదా, కర్మంతా నేనే తెచ్చుకున్నాను, నేనే అనుభవిస్తున్నానని చెప్పి మళ్ళీ నీకేం లేదంటావంటే ఈ జన్మకు నువ్వు చేసి తయారు చేసి వాడికి దృష్టి చేశావు. ఫలానా ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నావు, ప్లాన్ ఇచ్చావు, నాయన నా ఇల్లు ఈ ప్లాన్ ప్రకారం ఉండాలి, దీనికైనా డబ్బు ఇది అని కర్మ ఇచ్చేసావు, ప్లాన్ ఇచ్చేసావు కదా. ఇప్పుడు వాడు ఈశ్వరుడు ఆ ప్లాన్ ప్రకారం ఇక్కడ కిటికీ ఉండాలి, ఇక్కడ గోడ ఉండాలి, ఇక్కడ తలుపు ఉండాలి అని వాడు కట్టేస్తున్నాడు. ఇప్పుడు మార్చడానికి నీకు అధికారం లేదు. నువ్వు కావాలనుకుంటే వచ్చే జన్మకు మళ్ళీ ఇంకో కొత్త ప్లాన్ ఇచ్చు కదా. ఇప్పుడు ఈశ్వరుడు అధీనంలో ఉన్నావు, వాడు సూపర్వైజర్. నీ లోపల కూర్చుని నిన్ను సూపర్వైజర్ చేస్తున్నాడు. చూడు, గమనించు. మనం అనుకున్నట్టుగా వాడు పని చేయనియడు, వాడనుకున్నట్టుగా పని చేయనిస్తాడు. ఆ వాడనుకున్నది వేరొకరిషత్తు అంతా ఇదే చెప్తుంది. వాడనుకున్నది ఏమిటి? నువ్వు ఇచ్చిన ప్లాను. కాబట్టి నీకు బుద్ధి ఎప్పుడు ఉండాలి? ప్లాన్ ఇచ్చేటప్పుడు ఉండాలి. ప్లాన్ ఎప్పుడు ఇస్తున్నావు? 3 రోజులు చచ్చిపోయే ముందర వాడికి ప్లాన్ ఇస్తున్నావు. ఆ ప్లాన్ ప్రకారం వాడిని తయారు చేస్తున్నాడు. అందుకని ఈసారి ప్లాన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటావా? అసలు ప్లానే అప్పుడు తెలియదు. ఇప్పుడు నాకు ఈశ్వరుడు వద్దు, ప్లాను వద్దు, వాడి ఇల్లు వద్దు, వాడి పెత్తనము కదా. చాలా అంత తెలిస్తే చాలా వేదాంత అందులో దృఢంగా నమ్మితే అదే చెబుతున్నామ్మా. ఇప్పుడు అదే చెబుతాడు మీకు. ఏ ఇతర పదార్థము చేరక, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే, ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతే చిత్రదీప ప్రకరణం అంతా అదే అమ్మా. సరైన టీచరు పుస్తకం చూసి అసలు పాఠం చెప్పకూడదు. ఆ పాఠం అంతా మీకు చెప్పేయాలి, పుస్తకంలో చదివితే అది రావాలి కదా. టెక్స్ట్ బుక్ చూస్తూ పాఠం చెప్పకూడదు కదా. మరి టెక్స్ట్ బుక్ ఎందుకు చూస్తారు అంటే, నేను చెప్పింది ఇందులో ఉన్నదేమో, ఇది కరెక్టు, శాస్త్రం ప్రమాణం, ఇది గురువాక్యం. ఇప్పుడు చెప్పింది గురువాక్యం, నీకు అర్థమైపోవాలి. అది ఏది గురువు. ఇప్పుడు కేనోపనిషత్తు చదవండి, మీకు మొత్తం కేనోపనిషత్తు మహారణ్యం విభ్రమ కారణం. గురుముఖత వినాలమ్మా, కష్టపడి వినాలి. అందుకే నేను కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి వింటుంటే నా ఫ్రెండ్స్ అందరూ కోప్పడేవాడు, ఏంటి హైదరాబాద్ పోయి ఏమి వస్తారు. అవునమ్మా, వినకపోతే ఇట్లా. ఏ ఇతర పదార్థము చేరక స్వాభావిక స్థితిలో ఉన్న బట్టను శుభ్రవస్త్రం. ఇతర పదార్థం చేరకూడదు. పత్తిగానే ఉండాలి. పత్తే దారం అవ్వాలి. దారమే నీకు బట్టగా కనిపించాలి. ఇందులో మధ్యలో ఇంకో పదార్థం లేదు. చూడండి, గుట్ట పోగులన్నీ పొడుగు పేక పోగులు పీకి పారేయండి. ఇప్పుడు నాకు బట్ట చూపించండి, లేదు. మరి బట్ట ఎక్కడి నుంచి వచ్చింది? బట్ట జీవ సృష్టి. దానిలో ఉన్న దారం పరమాత్మ. పరమాత్మ బట్ట అయినాడా? పరమాత్మ జగత్తు అయినాడా? అంటే జగత్తుగా పాలు పెరుగైనట్టుగా అయినాడా? అవలేదు. దారం దారంగానే ఉంది, పత్తిగానే ఉంది. పత్తి ఎటువంటి మార్పు చెందలేదు. ఏమైంది అంటే దాంట్లో గాలి చేరింది, దాంట్లో మరి పృథ్వీ చేరింది, గంజిలాగా గట్టితనం వచ్చింది, దాంట్లో రంగులు వేశారు. కానీ పత్తిగానే ఉంది. పత్తిగానే ఉందని ఎట్లా చెబుతున్నావు? ఇప్పుడు కూడా దారం పోగులు తీసి నేను మొత్తం బట్ట లేకుండా మాయం చేయగలను.
కదా. ఇప్పుడు గాజుని ఇదంతా కరగబెట్టేసి గాజు లేకుండా బంగారం ముద్దని చేతికి ఇవ్వగలను. ఇప్పుడు గాజు అయిందా, బంగారం గాజు అయిందా? లేదు, బంగారం బంగారంగానే ఉంది. గాజుగా రూపాన్ని మనం చూడటం నేర్చుకున్నాం. ఎప్పుడైతే గాజు అయింది అన్నామో చేతికి తగిలించుకుంటున్నాం, గొలుసు అయింది అన్నాము మెళ్ళో వేసుకున్నాం. అంటే నామరూపాలు ప్లేసులు మారినాయి. పేరు పెట్టంగా ఇందాక గుడ్డకి జెండా అయిపోయింది, గుడ్డ చీర అయిపోయింది అంటున్నామే. అట్లా నామరూపాల వల్ల వాటి వాటి ప్లేసులు మారినాయి, అవి పెట్టుకునేటువంటి చోట్లు మారినాయి. బంగారం మారలేదు. ఈ రోజు కావాలంటే ఇది మళ్ళీ ముద్ద మళ్ళీ కావాలి. ఈ గాజుని చెడగొట్టి గొలుసు చేశాను అనుకో, ఇప్పుడు గొలుసు దేనికి రెండవది అంతే కదా. గొలుసు చెడగొట్టి ఉంగరం చేశాను అనుకో, ఉంగరం దానికి మూడో సినిమా, మూడో ఉంగరం పేరు. మరి దీని పాత వాసన ఏది అంటే దీని బంగారం ఎక్కడికి పోతుంది? ఉంగరం చేసినా బంగారం అలాగే ఉంది, గొలుసు చేసినా బంగారం అలాగే ఉంది, గాజు చేసినా బంగారం అలాగే ఉంది. దీంట్లో ఏమొచ్చింది అంటే గొలుసుగా ఉన్నప్పుడు మెడ మీదకి వచ్చింది, గాజుగా ఉన్నప్పుడు చేతికి వచ్చింది, ఉంగరంగా ఉన్నప్పుడు వేలికి వచ్చింది. పట్టీలాగా చేసేసాను, కాలికి వచ్చింది. నువ్వు కాల్లో ఉన్న ఆభరణాన్ని నేను చాలా తక్కువ, నేను తల మీద ఉన్న కొప్పు బిళ్ళని నేను చాలా ఎక్కువ అనేది ఎలా చెప్తుంది? ఇప్పుడు నీకు దాని విలువ ఒకటేనని తెలుస్తుంది. వాడెవరో ఒకడు దేవుడి మందిరంలో ఒక ఎలుకను చేసి ఒక 2 తులాలు పెట్టి ఒక ఎలుకను చేశాట. ఒక 2 తులాలు పెట్టి ఆ సింహాసనం చేశాడు, దేవుడి సింహాసనం. ఒక 2 తులాలు పెట్టి ఈశ్వరుడు విగ్రహం చేశాడు. వాడు ఎప్పుడు కష్టాలేమో పరిస్థితులు వచ్చినా అది అమ్ముకోవాలని కొట్టుకున్నాడు. వాడు ఎలుకకి ఒకే రేటు కట్టాడు, శివుడికి ఒకే రేటు కట్టాడు. ఇదే గణపతికి అనుకోవాలి, ఎలుక గణపతి కదా. ఇదేమిటయ్యా నువ్వు, నేను గణపతి పూజించబడే దేవుడు, వాడిని ఎంతో గౌరవించాలి. నువ్వు ఎలుకేమో ఆయన వాహనం, ఆయన ఎక్కి తిరిగేది. మరి ఎలుకకి నువ్వు వినాయకుడికి ఒక రేటు కడితే నేను ఒప్పుకోను. ఆయన కూర్చున్న పీటకు కావాలంటే కాస్త తక్కువ కట్టుకో, ఎలుక కొంచెం ఎక్కువ కట్టు, వినాయకుడికి చాలా ఎక్కువ కట్టు అని అడిగట. రేటు కట్టడం, రేటు నిర్ణయించటం. షాపు వాడు ఏమన్నాడంటే, నీ దృష్టిలో అది ఎలుక, అది వినాయకుడు, అది పీట, నా దృష్టిలో అది బంగారం. మొత్తం బంగారానికి ఎంత విలువ ఉందో అంత ఇస్తా. ఒకే వస్తువు వినాయకుడి బంగారం దృష్టి కంసల వాడిది, వినాయకుడు నామరూపమైన దృష్టి ఈ తల్లి. కాబట్టి ఇతను దాన్ని అది పూజనీయమైన వస్తువు అనుకుంటున్నాడు, ఇది కూర్చుండే పీట అనుకుంటున్నాడు. వస్తు దృష్టి నీకు కూడా కలిగితే ఈ సంబంధ బాంధవ్యాలన్నీ నీకు కూడా పోతాయి. వస్తు దృష్టి ఏర్పాటు చేసుకో. ఆ వస్తు దృష్టినే తత్వమసి జ్ఞానం అంటారు. త్వపదార్థాలను విచారించుకుని తత్పదార్థాన్ని నేను అని గ్రహిస్తే, నా బంగారం నాకు తెలిస్తే నువ్వు వేసుకున్నది కూడా బంగారం అని గుర్తించడం నాకు పెద్ద కష్టమే కదా. నేనే ఇత్తడి గొలుసు వేసుకు తిరుగుతాను అనుకో, గోల్డ్ కవరింగ్ గొలుసు, నువ్వు బంగారం వేసుకున్నా కూడా నేనేమనుకుంటాను, అందరికీ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకో ఊళ్ళే ఉంటాయి. ఎందుకని నా దృష్టి అది. అందుకనే దృష్టి జ్ఞానమయం కృత్వ. ముందు నీ దృష్టి జ్ఞానమయం చేసుకో. వాళ్ళందరినీ మార్చాలని ప్రయత్నించవాకు. వాళ్ళు ఎవ్వరు మారారు. అసలు ఎందుకు మారాలి? నీకు అనుకూలంగా ఎందుకు మారాలి అసలు చెప్పు కదా అమ్మా. వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు వచ్చారు. ఎవరి కర్మ కొద్దీ వాళ్ళు ఈ ప్రపంచంలో అనుభవించి వెళ్ళిపోవాలి. పైగా ఒకడికేమో హరిశ్చంద్రుడు రాజు వేషం వచ్చారమ్మా. ఆ నాటకం వేసేవాడు ఒకడికి రాజు వేషం వచ్చారు, నాకేమో బంట్రోతు వేషం ఇచ్చారు. నేను బంట్రోతు వేషం వేసి, అంటే వేషం వేయడానికి ఒప్పుకున్నాడే నాకు బుద్ధి ఉందా? అయ్యో నేను ఈ కూలీ వేషం నేను వేయను, నాకు వద్దు, నాకు రాజు వేషం ఇస్తేనే వేస్తానని వారు అడగా. నక్షత్రం కూడా వేశాడు, ఒకటి వేయాల్సి వచ్చింది. మరి వాడు వేషం వేసుకుంటేనాడే వాడికి బుద్ధి ఉండాలి. వేసుకుని ఈ నాటకానికి వచ్చాడు. ఈ నాటకంలో రాజుగారు కుర్చీ మీద సింహాసనం మీద కూర్చుంటే నేను ఎందుకు కింద నుంచోవాలి అని వీడు పోట్లాడి నేను కూడా సింహాసనం మీద కూర్చుంటాను అని కూర్చున్నాడు అనుకో. ఆ నాటకం ఎవరైనా చూస్తారా? ఆ నాటకం రసాభాసం అయిపోతుంది కదా. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఆ నాటకం వేయించేవాడు వెనక ఉంటాడు కదా డైరెక్టర్ ఎవడో, వాడు ఒరే నువ్వు ప్యూన్ వేషం వేసినవాడు, నువ్వు నుంచోనే ఉండాలి, నువ్వు ప్యూన్ లాగే ఉండాలి, నువ్వు రాజులాగా ఉండడానికి వీల్లేదు. వాడు నేను ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం, మీ ఇద్దరం పక్క సీట్లేను, మరి వాడు ఎందుకు రాజు కావాలి, నేను ఎందుకు ప్యూర్ కావాలి అంటే నాటకంలో నటించడానికి వచ్చే వేషం అలా వేసుకున్నాడు.
ఆ వేషం వేసుకున్నావు కాబట్టి ఈ నాటకంలో బాగా నటించు, నీ పాత్రలో నువ్వు బాగా జీవించు. అట్లా నువ్వు పాత్ర వేసుకున్నావు నాయన వేషాన్ని. అయ్యో ఇంత కష్టమే, నేను చేయలేనే, నేను ఇది బాధపడతానే. ఎవ్వడికి ఎవరు బాధపడటం లేదు. నువ్వు తెచ్చుకున్నదే అది. తెచ్చుకున్న ముద్ద తినేస్తే గురుదేవులు అనేవాళ్ళు, కాలేజీకి వెళ్ళి క్యారేజీ బాక్స్ కట్టుకునేటప్పుడే నీకు బుద్ధి ఉండాలి. బాక్సులో ఏం పెట్టుకుంటున్నాను, నిన్నటిదో మొన్నటిదో అన్నం పెట్టుకుని బాక్స్ పెట్టుకుని పోయి కాలేజీకి పోయిన తర్వాత తిందామని పోతే అది కాస్త పాసిపోతే కదా. ఇప్పుడు కాలేజీలో నాకు అన్నం ఎవరు పెడతాడు? నా పాసిపోయిన అన్నం నేను తినకపోతే నాకు వచ్చింది అంటే అక్కడ నాకేం లేదు కదా. ఆ క్యాంటీన్ పోతాం, ఈ క్యాంటీన్లో ఏం దొరకదు. సర్ది కట్టుకోవచ్చుకున్న నాడే నీకు బుద్ధి ఉండాలి. కట్టుకోవచ్చుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు బాగలేదంటే ఇప్పుడు ప్రయోజనం లేదు. అందుకని బాగా నటించి నాటకం వేయడానికి ఒప్పుకుని వచ్చావు, నేను ఇక్కడ పంపించాడు. అలా వేయకపోతే వెనక నుంచి వాడు లోపల కోపడుతుంటాడు. చూడు, గమనించు, లోపల నుంచి పని చేయమని వాడు కోపడుతుంటాడు. పాత్ర మరి పాత్ర వేసుకునేటప్పుడు అలా వేషం ఇప్పేసిన తర్వాత నువ్వు నేను ఒకటి సప్తమతి మహావాక్యం అదే వేసుకున్న వేషమే కదా. ఈ వేషం వేసుకున్నావు. ఏ ఇతర పదార్థంతో చేరకుండా స్వాభావిక స్థితిలో ఏది ఉంటుందో దాన్ని శుభ్రవస్త్రమని, గంజితో చేర్చినప్పుడు గట్టిత వస్త్రమని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆకారాల అద్దినప్పుడు అది లాంఛిత వస్త్రమని, ఎచ్చట ఏ రంగు వేయవలనో ఆ రంగులు పూర్తిగా అద్దినప్పుడు అది రంజిత వస్త్రమని అని అంటున్నారు. అలాగే మాయయు, ఇది ఉపమానం చెప్పారు, మాయయు తత్కార్య సంబంధము లేని పరమాత్మను చిత్ అంటారు. చిత్ చిత్ అనేటువంటిది ఒక శక్తి. చిత్ అనే దానికి రూపం ఉండడానికి వీల్లేదు. ఎందుకు రూపం ఉండకూడదు? అది మాయతో చేరలే ఇంకా. అందుకు చిచ్చక్తి చేతనా రూప. చిచ్చక్తికి రూపం ఏమిటి అంటే చైతన్యమే రూపం. కరెంటుకు రూపం ఏమిటి? ఏ రూపం చెప్తారు? ఏ ఉపాధిలో పెడితే ఆ పని, ఆ రూపం దానికి ఆ పని చేస్తుంది అంతే. దాంట్లో పని చేసేటువంటి ఒక శక్తి. ఆ శక్తి కన్ను అనే ఉపాధిలో చేరి చూపుగా మారింది. చెవి అనే ఉపాధిలో చేరి శ్రవణం చేస్తోంది. ముక్కు అనే ఉపాధిలో చేరి, అది కేనోపనిషత్తులు అది కూడా చెప్తాడు, నీ లోపల నుంచి నువ్వు నిద్రపోతున్నా కూడా గాలి పీలుస్తున్న వాడెవడు? నిద్రపోతున్నాడా వాడు మెడిపోతూ ఉన్నాడా? వాడు నిద్రపోతే గాలి ఎలా పీలుస్తున్నాడు అంటే వాడు మెడిపోతూ ఉన్నాడు. పని చేస్తున్నాడు అంటే వాడు మెడిపోతూ ఉండాలి. మరి నిద్ర ఎవడు పోతున్నాడు? మెడుకోగా ఉండి గాలి ఎవడు పీలుస్తున్నాడు. కాబట్టి నీలో ఒక నిద్రపోయేవాడు, ఒక మెడుకుగా ఉండేవాడు, ఇద్దరున్నారు. ఆ మెడుకుగా ఉండేవాడు నువ్వు కలగంటున్నావు, నా కళ వచ్చిందంటున్నావు. నా కళ వచ్చిందని నువ్వు ఎట్లా కనుక్కుంటున్నావు? నువ్వు పడుకుని నిద్రపోతున్నావు. కళను చూస్తున్నవాడు ఇంకోటి ఉన్నాడు, వాడే నీకు చెప్తున్నాడు తెల్లవారు నువ్వు అటువంటి కళ కన్నాను అంటున్నాడు. కనడం అంటే చూద్దాం, కళను నేను చూశాను అని వాడు చెబుతున్నాడు. కాబట్టి నువ్వు నిద్రపోతుంటే కళ చూసుకునేవాడు ఇంకోటి ఉన్నాడు. నువ్వు నిద్రపోతుంటే హాయిని అనుభవించాడు. హాయిగా నిద్రపోయింది. నిద్రపోతుంటే నీకు హాయి ఎట్లా తెలిసింది? కాబట్టి హాయిని అనుభవించేవాడు ఇంకోటి ఉన్నాడు నీలో. వాడే విశ్వడని, వాడే వ్యవహారం చేస్తుంటే విశ్వడుగా చేస్తున్నాడు. వాడే స్వప్నంలో వాడు తైజసుడైపోతున్నాడు. వాడే సుశుద్ధిలో వాడు ప్రాజ్ఞుడైపోతున్నాడు. వాడే సమాధిలో ప్రత్యేగాత్మగా నిలబడిపోతున్నాడు. దేహ తాదాత్మ్యం వదిలేసి పరమ గురువు గారు అంటారు, పాఠం చెప్తున్నప్పుడే వాడికి సమాధి రావాలి. అట్లా ఎవరికన్నా వచ్చిందేమో నాకు తెలియదు, కానీ పాఠం చెప్తుంటే వాడు సమాధిలోకి వెళ్ళిపోవాలి. ఆలోచించు, విశ్వడెవరు, తైజస్సుడెవరు, ప్రాజ్ఞుడెవరు, ప్రత్యేగాత్మ ఎవరు? మాయ తత్కార్య సంబంధము లేని పరమాత్మను చిత్ అంటారు. ఆ చిత్ అనేటువంటిది ఒక పేరు కాదు, ఒక రూపం కాదు, ఒక ఆకారం కాదు, చైతన్యమైనటువంటిది. అది పరమాత్మ. మాయా సంబంధం కలగగానే దాన్ని అంతర్యామి అంటున్నాడు. అంతర్యామి వెంటనే ఇప్పుడు మనకు అర్థం కావాలి. అంతర్యామి అలసితి సొలసితి అన్నాడు. అంటే ఇప్పుడు అన్నమాచారి ఏ స్థితిలో ఉన్నాడో మీరు చెప్తాను. చైతన్య స్థితిలో లేడు, అంతర్యామి దగ్గర ఉన్నాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క పాపోహం పాపకర్మానం అన్నవాడు ఏ స్థితిలో ఉన్నాడు? పూర్తిగా జీవస్థితిలో ఉన్నాడు. అక్కడ నీకు శైవ వైష్ణవ భేదం లేదు. వీడు శివుడని వీడు విష్ణువు అని చెప్పడానికి లేదు. అంతర్యామి దగ్గరకు వచ్చేటప్పటికి నీకు రూపం లేదు, చైతన్యం దగ్గర రూపం లేదు. మాయా సంబంధం కలిగి
పంచీకరణము చేయబడని పంచభూత కార్యమైన సమిష్టి శరీర సూక్ష్మ శరీరోపాధి గల పరమాత్మను సూత్రాత్మ. ఇప్పుడు వ్యష్టి చెప్తున్నాము, సమిష్టిలో చెప్తున్నాం. జగత్తంతా ఉన్నప్పుడు పంచీకరణం చేయకుండా నువ్వు ఒట్టి పేపర్ మీద ఇక్కడన్నీ ఇట్లా గీతలు గీసేస్తున్నావు. గీతలు గీయగానే నీకు లోపల ఇదేమిటి, ఇది నది. ఒక పేపర్ ఉంది నా దగ్గర, గీతలు గీసేసుకున్నాను, ఇది నది. ఇట్లా గీతలు, ఇది గీతే ఇది గీతే, ఇట్లా గీతలు గీసుకున్నాను. వెంటనే మీరు ఇది కొండ, అక్కడక్కడ అట్లా 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 గీతలు గీసేసాను ఆ పేపర్ మీద. అది మేఘం. ఇక్కడ ఒక పెద్ద గీత గీసి ఇట్లా ఇట్లా వేసేస్తాను, ఇది చెట్టు. అన్ని పెన్సిల్ ఒకటే, అన్ని గీతలే కదా. మరి ఇది నది ఎట్లా అయింది, అది కొండలు ఎట్లా అయినాయి, ఇది మరి మేఘాలు ఎట్లా అయినాయి, ఇది నీళ్ళు ఎట్లా అయినాయి, నీళ్ళు వేళ్ళు. ఆ స్థితిలో ఈ ప్రపంచం ఏమా పంచీకరణ చేయకుండా, పంచీకరణ అంటే ఒకదానితో ఒకటి కలపలే, విడివిడిగా ఉన్నాయి భూతాలన్నీ. అంటే ఇక్కడ సముద్రం, ఇక్కడ నది వేయాలి, ఇక్కడ కొండలు వేయాలి, ఆ కొండను ఇక్కడ తీసుకొచ్చి వేసి ఈ నదిని అక్కడ వేసాను అనుకో, వేయడానికి రావు. ఎందుకంటే వెంటనే వ్యక్తిలో చూసినటువంటి జీవ సృష్టి వాడు వాసనతో కలుపుకుని ఏమంటాడు, నేను వేయాలి, ఇక్కడ కొండలు వేయాలి, ఆ కొండను ఇక్కడ తీసుకొచ్చి వేసి ఈ నదిని అక్కడ వేసాను అనుకో, వేయడానికి రావు. ఎందుకంటే వెంటనే వ్యక్తిలో చూసినటువంటి జీవ సృష్టి వాడు వాసనతో కలుపుకుని ఏమంటాడు, నేను బొమ్మ వేస్తున్నానమ్మా, మీరందరూ చూస్తున్నారు, అమ్మగారు ఏమిస్తారో చూద్దాండి. నేను గబగబా ఒక పేపర్ తీసుకుని అదే దాని మీద ఇక్కడ కొండలు వేయటం మొదలుపెట్టాను. మీ లోపల ఉన్న వాసన కొండ పైన ఉండాలని కదా మన వాసన. ఆ వాసన ప్రకారం మీరందరూ చూసి ఇక్కడ కింద కొండలు ఇస్తున్నారు ఏంటమ్మా, కొండలు ఎక్కడ ఉండాలి, పైన ఉండాలి కదా. అంటే కొండ పైన ఉండాలి అన్నది మీద వాసన. పంచీకరణ కాకుండా ఉన్నటువంటి పంచభూత కార్యము సమిష్టి సూక్ష్మ శరీరం, వాణ్ణి సూత్రాత్మ అంటున్నారు. మీకు ప్లెయిన్ భౌత వస్త్రము, గట్టిత వస్త్రము, లాంఛిత వస్త్రము, రంజిత వస్త్రము లాగా ఇక్కడ చిత్తు సూత్రాత్మ, అంతర్యామి సూత్రాత్మ, హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు చివరికి వచ్చేటప్పుడు ఆ హిరణ్య గర్భుడు ఎవరు అంటే మన సృష్టికర్త, మన ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు బ్రహ్మదేవుడు అని మనం అంటున్నామే. హిరణ్య గర్భుడు. ఇటువంటి ప్రపంచాలు ఒక్కొక్క గుండులాగా ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిరణ్య గర్భుడు ఉంటాడు. వాడి స్వప్నం ప్రకారం ఇదంతా సృష్టిస్తాడు. వాడి కళ ఇది కూడా ఒక పుస్తకం చదివితే మీకు అన్ని పుస్తకాలు అదే ఉంటుంది. ఇంకో రకంగా చెప్తాడు. వశిష్ఠుడు రాముడికి చెప్తాడు, నువ్వు ఉన్నావు రామా, నువ్వు ఈ రాత్రికి నిద్రపోయినావు, నీకు రాత్రికి కళ వచ్చింది, కళలో ఒక రాజ్యం వచ్చింది, ఆ రాజ్యం బాగా విస్తీర్ణంగా ఉంది, అందులో ఒక రాజు కూడా ఉన్నాడు, రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఈ శత్రురాజులందరూ దండెత్తి ఆ రాజు రాజ్యాన్ని కోల్పోయినాడు. నీ కళలో రాజ్యం పోయింది. ఎందుకు రాజ్యం పోయిందిరా, నీకు వాడు అడవులు పట్టిపోయినాడు, ఎందుకు రాజ్యం పోయిందిరా అని అడిగితే, నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నాకు సహాయం చేయలేదు, యుద్ధానికి సహాయం రమ్మంటే ఎవ్వరూ రాలేదు, వాళ్ళంతా భోగలాలసులు అయిపోయినారు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లలతో వాళ్ళు సుఖజీవనం చేస్తున్నారు, ఎవడూ సహాయం చేయకపోతే నేను ఒక్కడిని రాజును మాత్రం ఏం చేస్తాను, శత్రువులందరూ నా మీదకి దండెత్తిచ్చారు, అందుకు నేను రాజ్యం పోగొట్టుకున్నానన్నాడు. వాడు పదవీచ్యుతుడు అయిపోయినాడు. నీకు మెళుకు వచ్చేసింది రామా, నువ్వు నిద్ర లేచావు, నిద్రలో రాజు, స్వప్నంలో నీ రాజు కనిపించి నాకు ఇప్పుడు రాజ్యం ఎందుకు పోయింది అని నిన్ను అడిగాడు అనుకో, స్వప్నరాజు నిన్ను అడిగాడు అనుకో, నువ్వేం చెబుతావు? నువ్వు అసలు రాజువే కాదు, నీకు అసలు రాజ్యమే లేదు. కళలో ఉన్నంతసేపు నా కళ యొక్క నా వాసన బలం వల్ల, నా వాసన ఏమిటి, రాజు అంటే వాడికి దేశంలో ప్రజలు సహాయం చేస్తేనే వాడు రాజ్యం వెళ్తాడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు ప్రజలు భోగలాలసులైతే వాళ్ళు ఏం సహాయం చేయకపోతే వాడికి ఏమి రాజ్యం గెలవడు. ఇది నా వాసన.
నా వాసన వల్ల నీకు రాజ్యం పోయింది అని, నీకు రాజ్యం ఉన్నది అని నేను కల ఉన్నంతసేపు అనుకున్నాను. నాకు మెళుకువ వచ్చాక నాకు స్వప్నము అబద్ధము, స్వప్నంలో రాజు అబద్ధము. నీ స్వప్నంలో నీ స్వప్నరాజుకి నీకు ఉన్న రాజ్యానికి నీకు ఉన్న సంబంధం ఎలాంటిదో రామా, హిరణ్య గర్భుడికి మనకి ఉన్న సంబంధం అది అన్న. అది హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అట్లా. హిరణ్య గర్భుడి స్వప్నం ఇప్పుడు కనిపిస్తున్న ఈ జగత్తంతా నీ స్వప్నరాజుకి నువ్వెట్లా ఆధారము, ఈ కనపడుతున్న వాళ్ళందరికీ హిరణ్య గర్భుడి ఆధారం. ఆ హిరణ్య గర్భుడు ఎవరంటే వాడు సూత్రాత్మ నుంచి వచ్చినవాడు. ఆ సూత్రాత్మ ఎవరు అంటే వాడు అంతర్యామి నుంచి వచ్చినవాడు. ఆ అంతర్యామి ఎవరు అంటే ఆ చిత్శక్తి నుంచి వచ్చినవాడు. కాబట్టి నీకు ఆధారం ఆ చిత్తు. అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్యన్నారాయణ స్థిత. ఎంత మార్గం, ఏం మార్గం అయిందా? ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ పాఠం. ఇది బాగా అర్థం చేసి కష్టం ఏం లేదండి, చాలా తేలిక. సుసుఖం అన్నాడు. అసలు ఆత్మవిద్య అంతా తేలికది ఇంకోటి లేదు సార్. కొబ్బరికాయలు తెచ్చుకోకర్లేదు, పూలు తెచ్చుకోకర్లేదు, సామగ్రి తెచ్చుకోకర్లేదు, ఆకలితో మాడక్కర్లేదు, ఏం కష్టం లేదు. కనుగొక మూవీట కంటే ఆలంబన మరి గురువే ఆధారం. ఎంత బాగుంది చూడండి. విద్య నిరంతరం మననం చేస్తే ఆచరణ పెట్టడం కూడా కష్టం కాదమ్మా. మననం చేస్తాం కాదమ్మా, నాలాంటి వాళ్లే కదా మీరు. చూచాడు మీకు మీకు కష్టమని ఆంజనేయ స్వామి అదే అంటాడు. సీతమ్మ చెప్తుంది, ఆంజనేయుడికి సీతే చెప్తుంది, రాముడు చెప్పడు. రాముడు నేను చెప్తే ఆంజనేయుడికి అర్థం కాదు, నేను దేవుడిని అనుకుంటాడు, సీత నువ్వే చెప్పంటాడు. ఆవిడే చెబుతుంది ఆంజనేయుడు. రాముడు అంటే ఆత్మారాముడు రా, ఈ దశరథ రాముడు రాముడు కాదు అని చెప్పేసి సీత రాముని గురించి ఈ మాట చెప్తుందమ్మా. నువ్వు రాముడు అంటే వీడే అనుకుంటున్నావేమో, సీతారాముని నేను చదువుకోండి, అసలు ఏం చదవక్కర్లేదు, మా గురువు చెప్పింది వింటే చాలు, అన్ని వీడే చెబుతాడు అని చెబుతాడు. అది కష్టం కాదు, చాలా తేలిక. అంటే ఆంజనేయుడు అంటాడు, నాకు చాలా కష్టము, అచ్చనగుండు లాగా పులగిరులన్నీ తీసుకొచ్చి అచ్చనగుండు ఆడమంటే ఆడతాను, సప్త సముద్రాలు ఏకధాటిగా అటు ఇటు ఈదిరమంటే ఈదొస్తాను, నాకు యమనస్కం నాకు వంట పట్టడం లేదు, నాకు రామా 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 అంటే చాలా బాగుంది అంటాడు. తప్పు నాయన. ప్రతిమోపాసన ఎన్నాళ్ళు చేస్తావు? ఉపాసనలు 3 రకాలు కదా. ప్రతిమోపాసన, ప్రతీకోపాసన, అహంగ్రహోపాసన అని 3 రకాలు. ప్రతిమోపాసన బొమ్మ పెట్టుకుని పూజ చేస్తుంది. ప్రతిమోపాసన ఎన్నాళ్ళు? ప్రతిమలో ఏమంటారంటే ఎప్పటికీ ఆత్మ తెలిసే అవకాశం లేదు, బొమ్మ పెట్టుకుని పూజ చేస్తుంది. ప్రతీకోపాసన ఒక సింబాలిక్ గా, అంటే మన అన్ని కులాల వాళ్ళం అన్ని మతాల వాళ్ళం ఉన్న ఒక నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని పోతే వెంటనే మన చూడగానే నువ్వు ఎవరంటే నేను ఇండియన్ని అంటే, నువ్వు ఇండియన్ అయితే బ్రాహ్మడిగా క్షత్రియుడుగా వైశ్యుడు ఏమడగదు. అంటే మనం ఒక ప్రతీక, మన గురించి చెప్పుకోవడానికి. అట్లా భగవంతుడు నిరాకారుడు అని చెప్పడానికి ఈశ్వరుడి లింగం, దానికి ఆద్యంతాలు లేవు, మొదలు లేదు చివరి లేదు. అట్లా కొన్నాళ్ళు ప్రతీకోపాసన చేయమన్నారు. అహంగ్రహోపాసన ఫైనల్ స్టేజ్. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి పోతాను. ఇప్పుడు చూడు, స్వప్నంలో స్వప్నరాజులాగా మనం అందరం హిరణ్య గర్భుడి స్వప్నంలో వాళ్ళం. హిరణ్య గర్భుడికి ఎవడి దగ్గర నుంచి వచ్చాడు? వాడు సూత్రాత్మ దగ్గర నుంచి వచ్చాడు. సూత్రాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు? అంతర్యామిలో నుంచి వచ్చాడు. ఆ అంతర్యామి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ చిత్తులో నుంచి వచ్చావు. కాబట్టి నువ్వెవరు అంటే నేనా చిత్తునే, చిదానంద రూప శివోహం శివోహం అనుకుని తెలియదు. అర్థమైందా? అంత తేలిక ఇది. అహంగ్రహోపాసన ఫైనల్ది ఈజియెస్ట్ మెథడ్. అయితే ఎవరికి అంటే గురువు ఉన్నవాడు. గురువు లేని వాడికి లాభం లేదు. సముద్రజలం ఎంత నీళ్లున్నా మనం తాగలేము. దాన్ని మేఘాలు తీసుకెళ్ళాలి, దాని ఉప్పును తీసేయాలి, దాన్ని మంచినీళ్లుగా పానయోగ్యంగా చేయాలి, అవి వర్షించాలి. అట్లా గురువు వర్షిస్తాడు. ఆ శబ్దజాలంతో మహారణ్యంలో నుంచి ఆ ఫలాలు తీసుకొచ్చి మనకు అందిస్తాడు. హాయిగా ఆస్వాదించడం ఉండదు. అందుకే రామనాథం గారు అంత గొప్పవాడు, అనుభవించాలి. అవునమ్మా, రెండే నేను. ఎందుకంటే ఉపమానానికి ఉపమేయంతో సంబంధం కూడా చెప్పాను కదా. సూత్రాత్మ, హిరణ్య గర్భుడు, అంతర్యామి, చిత్తు. ఇక్కడ గట్టిక వస్త్రము లేదు, కౌట వస్త్రము,
గట్టిత వస్త్రము, లాంఛిత వస్త్రము, రంజిత వస్త్రం. దానిలాగా మనకు సీనరీ కనపడుతుందంటే ఇక్కడ ప్రపంచం కనపడుతుంది. 5 శ్లోకాలు అయినాయి, 4 అయినాయి, 5వది చెప్పుకోవాలి. 5వది రేపు చెప్తాం. మీకు వీలైతే ఒక బొమ్మ ఏదైనా సీనరీ తీసుకురండి. అంటే నీళ్లు ఉండాలి, ఆ నీళ్లలో పువ్వులు కుయ్యాలి, అక్కడే ఏనుగులు అలాంటివి ఆ నీళ్లలో తలకు తొండం పెట్టుకుని ఏ జంతువు ఉన్నా పర్వాలేదు, ఏనుగు ఎక్కర్లేదు, పక్కన కొంచెం అడవిలాగా ఉండాలి. మనం చూసే సీనరీలు తెస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 5వ శ్లోకం ఇది చెప్తానేమోనో ఇవాళ ఆ బొమ్మ కోసం చూసేది నాకు దొరకలేదు. రాణి వేసిచ్చింది. నేను ఇట్లాగే పాఠం చెప్తే రాణి అని ఒక పిల్ల ఉండేది, లేదా అమ్మాయి పాఠం దేహం రాణించింది, చాలా చక్కగా అర్థం చేసుకునేది వేదాంతం. ఆ అమ్మాయి గీచిచ్చింది ఆ కృష్ణుడు బొమ్మను. అది పాఠం చెప్పేటప్పుడల్లా కూర్చునేదాన్ని. పంచదశి ప్రాక్టికల్ క్లాస్. నా 5వ శ్లోకం చెప్తున్నాను. ఓం తత్సత్పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. ఓ బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వో భద్రవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగద్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అమ్మ ఇవాళ పాఠం అర్థం కాబట్టి అడగండి, చెప్తాను. ఏమన్నా తెలియకపోతే ఇప్పుడు చెప్పుకోండి. ఇవాళ కొంచెం కఠినమైన విషయమే, కానీ అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. జీవ సృష్టి ఎక్కడ జరుగుతోంది అనేది మనలోనే జరుగుతుంది. అందుకే దాన్ని జీవ సృష్టి అన్నాడు. భగవంతుడు చేసిన సృష్టిగా పిల్లవాడు పుట్టంగానే వీడు నా కొడుకు అని నీలో కల్పించుకున్నాడు. నువ్వు వీడు పెరిగే కొద్దీ నీలో వాడు కూడా పెరుగుతున్నాడు కదా. వీడి కర్మ అయిపోతే వీడు చచ్చిపోతాడు, కానీ నాలో ఉన్నవాడు చచ్చిపోతాడు కదా. వాడు నన్ను బాధిస్తున్నాడు. కాబట్టి జీవ సృష్టి నీకు ప్రతిబంధకం అవుతోంది, ఈశ్వర సృష్టి ప్రతిబంధకం కాదు. అది నాకు తెలిసింది. ఆ ఉంగరం ఇట్లా విదల్చేటప్పటికీ ఉంగరం ఊడిపోతుంది. ఈ వేలు గబుక్కుని ఇట్లా పట్టుకుని ఉంగరాన్ని ఆపింది. ఇన్నాళ్ళ బట్టి నా వేలుకున్న ఉంగరం ఊడిపోతూ నేను ఊడిపోతున్నానని నాకు చెప్పలేదు. ఈ ఉంగరం పోయిన తర్వాత నాలో బాధ కలిగించేది ఎవరు? నాలో తయారైన ఉంగరం. ఆ విషయం నాకు అప్పుడు తెలిసింది. అది కదా బాధిస్తుంది, ఇది నన్ను తేలిగ్గా వదిలిపెట్టిపోతుంది. సమిష్టి జీవ సృష్టి బాధ కలిగించారు. జీవ సృష్టి ఏదైనా బాధ, సమిష్టి జీవ సృష్టిగా ఇది రాదా అని ఇది కృష్ణుడు. దీంతో నువ్వు సంబంధం పెట్టుకుంటే నీకు బాధ కలుగుతుంది. ఈ కృష్ణుడే నాకు దేవుడు అంటే ఈ విగ్రహం పోతే నువ్వు ఏడుస్తావు. త్యాగరాజు ఇంత తెలిసి ఆ విగ్రహమే రాముడు అనుకున్నాడు కదమ్మా. అందుకు కదా ఆ విగ్రహం కావేరిలో ఆ అన్న తీసుకుపోయి పారేయంగానే ఓ నా విగ్రహమే పోయింది. విగ్రహమేనా రాముడు అంటే వాళ్ళ లెవెల్ అక్కడికి అంతవరకే, అప్పుడు అంతవరకే. అందుకే తర్వాత అన్ని తెలుసుకుంటున్నయ్యా అప్పుడు తెలుసుకోలే. అన్ని నీవని తిన్నగా వెతుక్కున్నాడు ఎక్కడ అంతరంగా. దాని తర్వాత ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఆయన తెలిసింది. ప్రతిమోపాసనలో ఉన్నప్పుడు అలా ఉంటాడు. తర్వాత ప్రతీకకు రావాలి, అహంగ్రహోపాసనలో వెళ్ళిపోవాలి. ప్రతివాడు అంటే అమ్మా అందరికీ మరి తెలియదు కదా. తర్వాత తెలుసుకున్నాడు త్యాగరాజు, అన్నీ నేనేనని తెలుసుకున్నాడు కదా. మార్గంలో ప్రయాణం చేస్తే ఇక్కడి నుంచి బయలుదేరితే ముందు ఢిల్లీ వెళ్ళాలి. ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కితే అన్ని స్టేషన్లు అవే వస్తాయి. అసలు ఎక్కకుండా సికింద్రాబాద్ స్టేషన్ లో కూర్చొని నేను ఢిల్లీ వెళ్ళాలి ఎట్టా వెళతాము. గురువు గారు అంటారు అందుకే నువ్వు ఫ్లైట్ ఎక్కితే గంటకే ఢిల్లీ వెళ్ళిపోతావు, రైలు ఎక్కితే 24 గంటల్లో వెళతావు, ఓ కారో ఏదో తీసుకుని పోతే 3 రోజుల కన్నా పోతావు, ఎద్దుబండి ఎక్కితే ఓ 4 నెలల కన్నా పోతావు కదా, కాలినడకన పోతే సంవత్సరానికన్నా పోతావు. అసలు బయలుదేరాడు కదా. నేను ఇక్కడే కూర్చుని ఢిల్లీ అంటే ఎట్లా ఢిల్లీ వస్తుంది? కాదు, బయలుదేరాడమ్మా. మన సమయం ఏదో మనం వచ్చిన చోటికి కుట్టలు పోతాయి. నెమలి చూడండి, నెమలి ఉందే. అందుకే మనకి పీకాకు ఎందుకు
నేషనల్ బర్డ్ గా పీకాక్ ఎందుకు వేశారో తెలిసిన, నెమలిట గుడ్డు ఎక్కడ పొదుగుతుందో, గుడ్డు పిల్లగా అవుతుంది కదా, ఏ చోట్లో అది ఫస్ట్ బ్రీత్ తీసుకుంటుందో అది దాని జన్మభూమిట. మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి, అది ఆ చోటుకే వస్తుంది. అందుకు నెమళ్ళని పెంచేవాళ్ళు గుడ్డు తీసుకుపోయి అక్కడ పగలగొట్టుకుని అక్కడ పుట్టింది, అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంది. జన్మభూమి అంటే దానికి అంత మమకారం. మనకంత మమకారం ఉండాలని నేషనల్ బర్డ్ పీకాకుని చెప్పారు. గురుదేవులు అనేవాళ్ళు ఏ ఊరున్నా మనం పోతాం అనుకోండి, వెంటనే మన ఇంటికి ఫోన్ చేసి మా ఇంట్లో ఎట్టా ఉన్నది, పరిస్థితి ఏముంది, ఏమైంది అని అడుగుతాం కదా. ఇంటితో కనెక్షన్ పెట్టుకుంటావు కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ కనెక్షనే పెట్టుకోకుండా ఇక్కడే సర్వస్వం అని పడుకున్నావేమిటి, ఆ కనెక్షన్ వదిలేసుకున్నావు. మన ఇంటికి మనం పోవద్దా? మానవుడు ఎట్టా ఉంటాడో ఆలోచిస్తాడు చూడు. వచ్చిన చోటే వ్యాపారం చేసుకుని వ్యాపారం ఎక్కడే బాగుందని కూర్చున్నాడు. వాడు ఇంటికి పోవాలనే సంగతి వాడు మర్చిపోయినాడు. అందుకే జన్మస్థానాన్ని మర్చిపోవాకుండా అది నీ జన్మభూమి. 60 ఏళ్లకు ఒకసారి పుట్టిన ఊరికి పోయిరా అనేది అదే. 60 ఏళ్ల వరకు నీకు టైం ఇచ్చాడు ఆత్మ తెలుసుకోవడానికి. అప్పుడు తెలుసుకోకపోతే తెలుసుకోలేదు. పుట్టిన చోట అప్పటి లోపల తిరిగాట. వెళ్ళలేదండి, 63 కూడా అయింది అనుకున్నాడని పోలేదు. అసలు పుట్టిన చోటు చూసాగా ఇంటికి బాగలేదు. దేహం పుట్టిన చోటుకి ఈసారి వెళదాం అనుకున్నా కానీ వీలు కాలే, వెళ్ళాలి, వెళ్ళి రావాలి ఒకసారి. కొంతన్నర అయిపోయింది, గంటన్నర దానికి గొర్రె మెడలో కట్టాడు. వాడికి ఏం తెలుస్తుంది గొర్రె మెడలో డైమండ్ ఎందుకు కట్టాలి అని? వాడికి దాని విలువ అంతే తెలుసు. ఎవడో 10 రూపాయలు ఇస్తాను, ఇస్తావా అంటే ఇచ్చేస్తాను. 10 రూపాయలు ఇచ్చేసాడు. ఇంకోటి ఎవడో చూసి అయ్యో ఇదేమిటి ఈ గొర్రె మెడలో ఉంది, నీకు 500 ఇస్తాను, వాడి మోసం చేసి గ్రహిస్తాను. పైగా ఇది ఎవరి కథో కాదమ్మా, మన కథ. మన కథ మనం వినకపోతే, మనం తెలుసుకోకపోతే చాలా తప్పు. వాడెవడి కథలో మనకు తెలియక్కర్లేదు. తెల్లవారు లేస్తే టీవీ పెడితే ఎవడి కథలో చెప్తున్నాడు, అవన్నీ వినలేక చూస్తున్నాం మనం. దానికి ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే అమ్మో నన్ను న్యూస్ వినివ్వలేదని చూస్తున్నాం కదా. ఎవడి కథ అది? మన కథ మనం తెలుసుకోవడానికి మనకు బుద్ధి ఉంటుంది. పుస్తకాలు రాసి వాళ్ళ నానా గడచాట్లు పడ్డారు మహనీయులందరూ. ఎవడన్నా తెలుసుకోకపోతాడా? ఎప్పుడు తెలుసుకుంటాడు? ఎవడు తెలుసుకో, ఎవడి గోల వాడికి. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం నిర్మలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వతస్థితంతర్యామీ మాయావి సూక్ష్మ సృష్టితః సూత్రాత్మా స్థూల సృష్టైవ విరాడిత్యుచ్యతే పరః. ఇంద్రసారి ఏం చెప్పాడంటే, చిత్ అనేటువంటి వాడు, మాయతో కూడనటువంటి వాడు, అంతర్యామి, సూత్రాత్మ, విరాట్ అని 4 రకాలు చెప్పారు. కిందటి వారం చెప్తున్న పాఠం.
రంగు బట్టలో ఏ విధంగా అయితే ఇవన్నీ వేస్తున్నప్పుడు తెల్ల వస్త్రము, ఘట్టితము, లాంఛితము, రంజితము అనే 4 విధాలుగా ఉంటుందో, ఇది కూడా, ఈ సృష్టి కూడా చిత్ అనేటువంటి మాయతో కలవనటువంటి ఓ చిత్తు ఏమ్మా ఎక్కడో చెప్తాను, మాయా సంబంధము, మాయా తత్కార్య సంబంధము లేదు పరమాత్మను చిత్ అంటారు. మాయా సంబంధము కలిగేటప్పటికి దాన్ని అంతర్యామి అంటున్నారు. పంచీకరణ చేయబడినటువంటి పంచమహాభూతముల కార్యము సమిష్టి సూక్ష్మ శరీరోపాధి పరమాత్మను సూత్రాత్మ అని, లేక హిరణ్య గర్భుడు అని, పంచీకరణము చేయబడినటువంటి దాన్ని విరాట్ అని అంటున్నారు. పంచీకరణ అయిందంటే ఇప్పుడు మనందరి రూపము కలిసినటువంటి ఒక రూపాన్ని విరాట్ అంటున్నారు. ఆ విరాట్ మనకు కనపడుతున్నాడు. విరాట్ పురుషుడు అంటాం. సహస్రశీర్ష పురుష, సహస్రాక్ష, వాడు విరాట్ పురుషుడు. అంటే విరాట్లో మనమందరము ఉంటాం. ఈ మనుషులు పంచీకరణ చెయ్యకుండా ఉన్నటువంటిది అది ఎట్లా ఉంటుంది అంటే, పూర్వకాలంలో రంగులు సప్తవర్ణాలతో ఉన్న బట్టలు వచ్చేవి. ఒక వెజ్జియార్లో కలర్లన్నీ ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్ పూర్తిగా గీతలాగా కొట్టకుండా, ఇంకో రంగు రాకుండా, అది కొంచెం వస్తూ ఇది కొంచెం వస్తూ ఇంకో రంగు వస్తుంది. మళ్ళీ దాన్ని కొంచెం వస్తూ ఈ రంగును కొంచెం కలుపుతూ ఇంకొక రంగు వస్తుంది. అంటే ఈ రంగు ఇంతవరకు ఇంటర్కనెక్షన్, ఈ రంగు ఇంతవరకు అని గీతలు కొట్టకుండా ఒక కలర్ కనబడుతుంది. దాంట్లో నుంచి కొంత కలిసి ఈ కింద రంగుతో కొంత కలిసినటువంటి భాగం కొంత ఉంటుంది. దాన్ని అపంచీకృత పంచమహాభూతములు అంటారు. అటువంటి 5 భూతాలు పృథివీ, ఆపస్తేజో, వాయువు, ఆకాశాన్ని ఇంతవరకు పృథ్వీ, ఇంతవరకు ఆపస్సు, ఇంతవరకు తేజస్సు అని కాకుండా పృథ్వీ కలిసిన కొంత భాగం, ఆపస్సు తేజస్సు కలిసిన కొంత భాగం, మళ్ళీ ఆపస్సు కొంత భాగం, తేజస్సు కొంత భాగం, తేజస్సు అయిపోయిన తర్వాత మళ్ళీ వాయువుతో కలిసినటువంటి తేజస్సు, వాయువు కలిసిన కొంత భాగం. అట్లా అపంచీకృత పంచమహాభూతములు అంటారు. ఆ పదాలు అలాగే నేర్చుకోవాలి. అపంచీకృత పంచమహాభూతములు అనే పదం వాడగానే విరాట్ ఇంకా రాలేదు, పంచీకరణ కాలేదు. మనం పంచీకరణ అయింది మన శరీరాలు. మన శరీరం పంచీకృతమైంది. ఉదాహరణకు ఎట్లా తెలుసుకోవాలంటే, మైసూర్ పాక్ తయారైంది. మైసూర్ పాక్లో శనగపిండి ఉంది, పంచదార ఉంది, నెయ్యి ఉంది. అయితే శనగపిండిని విడిగా చేసి నాకు ఇవ్వండి, లేదు. పంచదారను వేరుగా చేసి నాకు ఇవ్వండి, ఇవ్వలేదు. అందులో ఉన్నాయి. అవి పంచీకృతమైన పంచమహాభూతం. మార్గపోతాను కదా. పంచీకృతమైనవి అంటే అన్ని కలిసి. అపంచీకృతం అంటే శనగపిండి ఒక డబ్బాలో ఉంది, పంచదార ఒక డబ్బాలో ఉంది, నెయ్యి ఒక డబ్బాలో ఉంది. ఇవి 3 కలిస్తే, ఇవి 3 సరైన పాళ్లలో కలిస్తే, ఊరికే మనం పంచదార, నెయ్యి అవన్నీ కలిపేసామనుకోండి, ఇప్పుడు పంచీకృతమైందా అంటే పంచీకృతమైన నామరూపం ఏర్పడదు. శనగపిండిగానే ఉంది, నెయ్యిగానే ఉంది, పంచదారగానే ఉంది. అట్లా కాదు. వాటిని పంచభూతాలతో చేర్చి